మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. సో ఫైనల్ గా హీరో గారు యాక్చువల్లీ చాలా రోజు అయింది నేను ఇంటర్వ్యూ వచ్చి. ఇదే ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక 1.5 years లో ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ అది యూ కూడా సార్. తెలుగులో వస్తాను. తెలుగులో ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ ఏమో వచ్చాను, నువ్వు Yeah. నేను ప్రేమ చేసినప్పుడు. నువ్వు నేను ప్రేమ చేసినప్పుడు ఎస్ నువ్వు నేను ప్రేమ అసలు ఎంత క్యూట్ గా ఉంటుంది సార్. అది ఆ లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కదా. చూసారా మీరు? యా సార్, నేను చూసాను. అండ్ సెట్స్ కూడా ఆ టైంలో నేను వచ్చాను. అప్పుడు కూడా మీరు చాలా చాలా బిజీగా ఉన్నారు. సో రిమైనింగ్ వాళ్ళందరినీ చేసి వెళ్ళిపోయారు. సార్ తెలుగు ప్రాపర్గా ఎప్పుడు వచ్చేసింది నేర్చుకోవడం? నాకు ఐడియా లేదు యాక్చువల్లీ. ఫస్ట్ నువ్వు నేను ప్రేమ స్టార్ట్ చేసినప్పుడు నాకు అస్సలు రాదు తెలుగు. స్టార్టింగ్లో నా అసిస్టెంట్స్తో, మేనేజర్తో, ప్రొడ్యూసర్తో అందరితో ఒక కామన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ కాకుండా హిందీలో మాట్లాడతాను. హిందీ. అది నాకు అందరికీ ఇక్కడ మోస్ట్లీ మెజారిటీ అందరికీ హిందీ వస్తుంది. సో నాకు కూడా తెలుగులోనే మాట్లాడాలి అని ఒక ఫోర్స్ ఏం లేదు ఇక్కడ. లేదు. సో కానీ డైలాగ్స్ చెప్పేటప్పుడు మాత్రం ఎట్లయినా బ్యాక్గ్రౌండ్ లో తెలుగులోనే చెప్పాలి. ప్రాంప్ట్ చేసినప్పుడు దట్ ఈస్ ఆర్టిస్ట్ ది డ్యూటీ, బేసిక్ డ్యూటీ. అది ప్రాంప్ట్ చేసినప్పుడు క్యాచ్ చేసి యూ జస్ట్ ప్రొడ్యూస్ ది సేమ్ థింగ్ విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇంటోనేషన్స్. సో అలా చేసి 1 year 1.5 years లో నాకేంటంటే ఒక లాంగ్వేజ్ ఫుల్గా నేర్చుకోవాలి, అప్పుడే ఆ లాంగ్వేజ్ మాట్లాడాలి. లేకపోతే హాఫ్ మాట్లాడితే కామెడీ పీస్ అయిపోతాను. చాలా మందిలో ఏం చేస్తారంటే లైక్ హాఫ్ నేర్చుకుని హాఫ్ ఇంగ్లీష్తో కలిపి మదర్ టంగ్ తో కలిపి మాట్లాడతారు. నాకు అలా ఏదో ఒక కాన్షియస్ అయిపోతాను నేను. సో తెలుగు ఏంటంటే ఆఫ్టర్ 1 year 1.5 years ఫస్ట్ నేను నేర్చుకుంది బూతులే తెలుగు. ఒక బూత్ చెప్పరా? నార్మల్గా సరదాగా తిడతారు కదా, హే దొంగ అది దొంగ వెదవా. అండ్ చాలా వర్డ్స్ నాకు వేరే లాంగ్వేజ్ లో వేరే మీనింగ్ ఉంది, తెలుగులో వేరే మీనింగ్. ఇప్పుడు పాట్ అంటారు, పాట్ ని పూలకుండి అంటారు. ఇక్కడ పూలకుండి అంటారు. ఇక్కడ పూలకుండి అంటారు. సో అదే పాట్ ని ఇప్పుడు తమిళ్లో అదే వర్డ్స్ ని ట్రాన్స్లేట్ చేస్తే వేరే మీనింగ్ వస్తుంది. సో అదంతా ట్రాన్స్లేట్ చేస్తే నాకు దట్ ఈస్ ద పర్క్ ఆఫ్ నోయింగ్ 2-3 లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజ్ లో వేరే మీనింగ్ వస్తుంది, ఆ లాంగ్వేజ్ లో వేరే మీనింగ్ వస్తుంది. సో అందుకని కొంచెం కాన్షియస్ అవుతూ ఉండేవాళ్ళు. అవును, ఏదో ఒకటి చెప్పబోయి వేరే ఏదో మీనింగ్ వచ్చేస్తే ఏంటి అని. సో మాట్లాడుతూ ఇప్పుడు సరదాగే 1 year 1.5 years తర్వాత సరదాగే తెలుగులో మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూస్తే అందరూ మీ తెలుగు పర్ఫెక్ట్ గా ఉంది, కానీ ఇప్పుడు కూడా నా తెలుగు ఏం పర్ఫెక్ట్ లేదు. లేదు సార్, చాలా ప్రాపర్ గా మాట్లాడుతున్నారు. మేనేజ్ చేస్తున్నాను అంతే. మేనేజ్ చేస్తున్నారు. ఒక 70% ఉంది, ఇంకా 30% రావాలి. నాకు తెలుగులో ఎప్పుడో మధ్య యాడ్జెక్టివ్స్ ఉంటది కదా, ఒక 2-3 words ని కలిపే. అవునవును. ఇప్పుడు చూడండి, ఐఎమ్ లైక్ సర్చింగ్ ఫర్ వర్డ్స్. సో అలా మేనేజ్ చేస్తాను, కానీ ఇంకా ఫుల్ రాలేదు. సో ప్రాపర్ అంతా కూడా నా ప్రాపర్ నేను ఇప్పుడు సెటిల్ అయింది బెంగళూరు. సో బెంగళూరు బోన్ అంతా బెంగళూరులోనే, కానీ పేరెంట్స్ అందరూ ఇంటీరియర్ తమిళనాడు. దాని తర్వాత ఒక 80s లో బెంగళూరులో సెటిల్ అయిపోయారు. సూపర్ సార్. అంటే ఏం చదువుకున్నారు? ఎడ్యుకేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను సార్. మెకానికల్ ఇంజనీర్ చేసి మీరు యాక్టర్ అయ్యారనమాట. అది చాలా అన్ఎక్స్పెక్టెడ్. సార్ మెకానికల్ ఇంజనీర్ అంటే ఒక కాలర్ ఎగరేస్తారు కదా బాయ్స్ అంతా. అవును, బాయ్స్ డిపార్ట్మెంట్ మోస్ట్లీ అసోసియేటెడ్ విత్ బాయ్స్. కానీ ఇప్పుడు టైం మారింది, అందరూ గర్ల్స్ ఆర్ ఈక్వల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అంతా సేమ్ అయిపోయింది. అండ్ చాలా కాలేజెస్ ఉన్నాయి, ఇప్పుడు చాలా కోర్సెస్ ఉన్నాయి. సో మెకానికల్ కాకుండా ఇంకా మెకానికల్ లోనే మదర్ డిపార్ట్మెంట్స్ అంతా వచ్చేసింది. సార్ యాక్టింగ్ లోకి ఎలా స్టార్ట్ అయింది? ప్యాషన్ ఉండిందా, ఇష్టమా? ఇది నాకు తెలియకుండా వచ్చేసింది. ఒకసారి కాలేజ్ చేసినప్పుడు 3rd year మూవీస్ చాలా చూస్తాను చిన్నప్పటి నుంచే. నేను ఒక మూవీ బఫ్, చాలా సెర్చ్ చేస్తాను. ఎవరైనా రికమెండ్ చేస్తే ఆ మూవీ అని అన్ని జానర్స్ చూస్తాను. సో మూవీస్ అంటేనే ఒక ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పుడు. కానీ యాక్టింగ్ చేయాలి, మిర్రర్ ముందు నిల్చుకొని ఇలా చేయాలి అని అలా ఏం లేదు. కానీ క్యారెక్టర్స్ ఇష్టం నాకు. మూవీలో లీడ్ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, లైక్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు. ఎందుకంటే స్క్రీన్ ప్రెసెన్స్ మోస్ట్లీ లీడ్ మీదే ఉంటుంది. ఇప్పుడు లీడ్ కాకుండా ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చి సమ్వన్ స్టీలింగ్ ద స్క్రీన్ స్పేస్ అంటే ఏదో ఒకటి డిఫరెంట్గా చేస్తున్నారు అన్నట్టు నేను అబ్జర్వ్ చేస్తాను ఎక్కువ. కానీ దాన్ని రీప్రొడ్యూస్ చేయాలి, నేను ఒకసారి ట్రై చేయాలి అని ఏం చేయలేదు.
సో ఆ ఫ్యాసినేషన్ ఏమైందంటే కాలేజ్ చేసినప్పుడు నా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఒకసారి పిలిచాడు, ఇలా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, నాతో యాక్ట్ చేయమని పిలవలేదు, బ్యాగ్స్ ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి, నన్ను ఎత్తుకోవాలి, సో కొంచెం హెల్ప్ చేయి నన్ను అని. ఎందుకంటే బడ్జెట్ ఏం లేదు, కాలేజ్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ ఉంటుంది, ఆ కాంపిటీషన్ కోసం ఒక షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయాలి అని. నార్మల్గా కెమెరాస్ ఎవరి దగ్గర ఉంటాయి, లైట్స్ ఎవరి దగ్గర ఉంటాయి, లొకేషన్ ఫ్రీగా ఎక్కడ ఉంటాయి, సో అదే అలా లొకేషన్స్, ఇప్పుడు మేనేజర్ కూడా ఇక్కడ ఉన్నారు, అదే లొకేషన్స్ గురించి ఏదైనా, ఇప్పుడు సపోజ్ జూనియర్స్ రాలేదంటే ఫిల్అప్ కోసం మన లైట్ మ్యాన్, మన సెట్లో ఉన్న ప్రొడక్షన్ బాయ్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, సమ్టైమ్స్ మేనేజర్ కూడా యాక్ట్ చేస్తారు, సో అలా ఫిల్అప్ అంటారు దాన్ని. అప్పుడు నేను హెల్ప్ కోసం వెళ్ళాను, కెమెరాస్, లెన్స్ మార్చడం, ఏదైనా పట్టుకోవాలంటే, అండ్ కొంచెం నాకు కూడా ఐడియాస్ ఉంది, ఇలా తీయొచ్చు, ఇలా చేయొచ్చు అని అలా చెప్పడానికి వెళ్ళాను నా ఫ్రెండ్తో హెల్ప్ చేయడానికి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ లేదు, లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారని, ఇది నువ్వే చెయ్యి, లైక్ ఎక్కువ ఏం డైలాగ్స్ లేదు, జస్ట్ ఫ్రేమ్ ఫిల్లింగ్ కోసం నువ్వు వస్తావు. అదే నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. అలా మొదలైన కెమెరా ఫేసింగ్ ఇప్పుడు ఇంత సూపర్ యాక్టర్ అయ్యారు కదా. ఓకే, మీరు చెప్తే నేను తీసుకుంటాను. ఓకే సార్, ఇంత ఫీమేల్ ఫాలోయింగ్ ఉంది సార్ మీకు, కాదా? చెప్పండి, మీ హార్ట్ మీద చేసి చెప్పండి, లేరని. మైక్ ఉంది, డిస్టర్బ్ అవుతుంది. అంతమంది ఫ్యాన్స్, అంతమంది. ఇది బేసిక్ గా అమ్మాయిలు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మీకు డిఎం చేస్తూ ఉంటారు కదా, సో ఏం కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు? ఇప్పుడైతే నేను చాలా అవే వచ్చేసాను, ఇన్స్టాగ్రామ్ లో అంత యాక్టివ్ లేదు. ఒకప్పుడు ఉన్నప్పుడు లైక్ చాలా మెసేజెస్ వస్తాయి, లైక్ చాలా వార్మ్ మెసేజెస్. ఎలా అంటే నేను చిరు చూసి నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది, నా ఇంట్లోనే ఒక అబ్బాయిలా కనెక్ట్ అయిపోయాను నేను, నన్ను అమ్మలా అనుకోండి, సో మీకు ఎప్పుడైనా ఏదైనా హైదరాబాద్లో తినాలనిపిస్తే, ఏదైనా చేయాలనిపిస్తే నాకు చెప్పండి. ఇలా చాలామంది అమ్మాయి లైక్ మదర్ ఫీల్ అవుతారు, ఎందుకంటే చిరు మోస్ట్ కామన్ ఎమోషన్ మదరే కదా, సో మదర్ని మిస్ అవ్వ ఉంటారు. సో అది చాలా సీరియస్గా తీసుకుని, చాలా స్వీట్గా, మీకు ఎప్పుడైనా ఏమైనా బ్రేక్ ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తే నాకు చెప్పండి, నేను మంచిగా కుక్ చేసి పెడతాను, నేను వండి పెడతాను మీకు అని. మదర్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు, మదర్స్ కనెక్ట్ అయ్యారు. అండ్ అమ్మాయిలు, మదర్ అమ్మాయిలే కదా, మదర్. ఓకే, మదర్ది అనేది ఒక మంచి, మీరు చెప్పేటట్టు ఒక వార్మ్ రిసీవింగ్ ఉంటుంది. అమ్మాయిలు క్రష్ ఫీలింగ్ ఉంటది కదా. క్రష్ ఫీలింగ్ చిరు మీద రాదు, ఎందుకంటే చిరు ఒక ఐడియల్ క్రష్ పర్సనాలిటీ కాదు, తాగుతూ తిరుగుతూ ఇదంతా చేస్తారు. ఎక్కువ అమ్మాయిలు అలా మాస్ గా ఉన్న వాళ్ళే లైక్ చేస్తారు కదా. అవునా, ఎక్కడ ఉన్నారు ఈ అమ్మాయిలు అందరూ? మీకు డిఎమ్స్ వచ్చే ఉంటాయి కదంటే, లైక్ స్మైల్ బాగుందని వచ్చిందా, లేకపోతే మీ ఐస్ బాగుంటాయి అని మీరు చెప్పాలి ఏమని వచ్చింది అని. అదంతా వస్తూ ఉంటది, లేకపోతే మనం యాక్చువల్లీ అది మనం చేసేది 50%. అక్కడ ఎలివేట్ చేయడానికి, అదే ఎక్కడో ఒక ఇంటర్వ్యూలోనో ఆర్టికల్లోనో చదివాను నేను, ఆర్టిస్ట్ ఈజ్ ద మోస్ట్ డిపెండెంట్ పర్సనాలిటీ ఒక సెట్లో. కెమెరామ్యాన్ ఏంటంటే హీ కెన్ డూ హిజ్ ఓన్ జాబ్, అండ్ లైటింగ్ ఏంటంటే లైట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు పని వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఆర్టిస్ట్ అందరి మీద డిపెండెంట్ ఉంటారు, కెమెరా మీద, లైట్ మీద, ప్రొడక్షన్ బాయ్ మీద, ప్రాంప్ట్ చేసేవారి మీద, డైరెక్టర్ మీద. సో హిస్ జాబ్ ఇస్ లైక్ అ కొలాబరేషన్, అందరితో కొలాబరేట్ చేసి పని చేస్తేనే. 100% మీరు అగ్రీ చేస్తాను, కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా మరి హీరోవే కదా, తను ఓన్ గానే ఉంటుంది కదా, అది కనీసం అంతైనా చేయాలి కదా. సో అన్ని మీద కొలాబ్ అయినా సరే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం తందే కదా. అప్పుడు కూడా డైరెక్టర్ది కూడా ఒక పార్ట్ ఉంటుంది, అండ్ దానికి చెప్తారు లైక్ క్యారెక్టర్ని చాలా బాగా క్యారీ చేస్తున్నారు, అండ్ మీ యాటిట్యూడ్ బాగుంది, ఆ పర్ఫార్మెన్స్ బాగుంది, అదంతా చెప్తారు. చెప్పినప్పుడు వి షుడెంట్ టేక్ ఇట్ స్ట్రైట్ టు ద హెడ్, అలా తీసుకొని అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎలివేట్ చేస్తూ ఉండాలి పర్ఫార్మెన్స్ని. ఎప్పుడైనా ఫిలిమ్స్ లో ట్రై చేశారా? నా మూవీ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయింది కన్నడలో, కమరొట్టు అని, అది నా ఫస్ట్ మూవీ. ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ అంటే ఇప్పుడు 2 ప్రాజెక్ట్ కమిట్ అయ్యాను, తమిళ్లో ఒకటి, తెలుగులో ఒకటి చేస్తున్నాను. సో మధ్యలో నేను అప్పుడు డైరెక్టర్స్తో వెళ్ళి నా ప్రొఫైల్ని పిచ్ చేసి అదంతా జరుగుతుంది.
సో ఒక మంచి టైం వచ్చినప్పుడు మేబీ గాడ్ నోస్. మరి తెలుగులో ఎప్పుడు చేస్తారు? వెరీ సూన్. వెరీ సూన్. ఓ ఏదో సంథింగ్ రెడీగా ఉంది. రెడీగా లేదు, లైక్ మాటలు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా, కానీ మూవీస్ అంటే ఒక చాలా పెద్ద ప్రాసెస్ అది. మాకు అనిపిస్తుంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా కన్నడ యాక్టర్ యష్ లా మీరు కూడా స్టేజ్ మీద చాలా స్ట్రాంగ్ గా స్పీచ్ చెప్పే రోజు వస్తుందని మేము వెయిట్ చేస్తాం. దట్ రియల్లీ మీన్స్ అ లాట్ టు మీ. మీరు చెప్పింది నాకు ఇట్ మేడ్ మై డే. సో ఇఫ్ దట్ డే కమ్స్ దెన్ గాడ్ ఫర్బిడ్. ట్రూ, బికాస్ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ మేము సీరియల్లో చూసాము. అండ్ మాకు కూడా ఆ ఫీల్ ఎక్కడో ఉంది. అంటే ఒక యాక్టర్కి ఒక మెయిన్ సిల్వర్ స్క్రీన్లో ఒక బిగ్ కనిపించే ప్రతి యాక్టర్కి ఉన్న క్వాలిటీస్ అన్నీ మాకు సిమిలర్గా మీలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వన్ డే వస్తుంది. మనం వేసే ఒక ప్రైమరీ మినిమల్ ఎఫర్ట్ అది టు మేక్ ఇట్ బిలీవబుల్. ఏంటంటే ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేసినప్పుడు ఆడియన్స్కి ఇలా అవే అవ్వకూడదు అండ్ దే షుడెంట్ బ్లింక్ ఎన్ ఐలిడ్. ఎలా చూడాలంటే వితౌట్ బ్లింకింగ్ ఎన్ ఐలిడ్ చూస్తూ ఉండాలి, పర్ఫార్మెన్స్ అలా ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి న్యాచురల్. లైక్ ఎలా న్యాచురల్గా నేను మీతో ఇప్పుడు సరదాగా మాట్లాడుతున్నాను, రోడ్లో ఎలా మాట్లాడతారో అలాగే ఉండాలి అని. లైక్ దట్ కమ్స్ ఫ్రమ్ ద పీపుల్ ఐ వర్క్ విత్. ఓకే, సో మీకు ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ అంటే ఇష్టం? అంటే ఒక్కొక్క యాక్టర్కి ఫిలిమ్స్లో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కదా, అలా మీ ఫేవరెట్ ఏంటంటే లవ్, కమర్షియలా, లేకపోతే? అదే నేను అప్పుడే చెప్పినట్టు నాకు అన్ని జానర్స్ ఇష్టం. ఇదే పర్టిక్యులర్ జానర్ ఇష్టం అని కాదు, కానీ మీకు ఎందులో ఎక్కువ సూటబుల్ అవుతుందని మీరు నమ్ముతారు, బిలీవ్ చేస్తారు? థ్రిల్లర్స్ చాలా ఇష్టం. ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో లాస్ట్ లో ఒక రివీలింగ్ క్యారెక్టర్ గా ఉంటాడు. స్టార్టింగ్ వరకు ఇంత సస్పెన్స్ ఇదా అని ఎలా ఉండాలి క్యారెక్టర్. ఓకే ఓకే. అండ్ రొమాన్స్ కూడా, లైక్ రామ్ కామ్స్, రొమాంటిక్ కామెడీస్, అది కూడా నచ్చుతుంది. సార్ రొమాంటిక్ అంటే ఓకే, కానీ రొమాంటిక్ కామెడీ కూడా ఉంటుందా? ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, నువ్వు నేను ప్రేమలో చెప్పాలి, టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది కదా. ట్రూ 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 ట్రూ. అదేదో ఒక లెవెల్లో రొమాంటిక్ కామెడీగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అవును అవును. సో ఆ ఫ్యాన్స్ అసలు చాలా ఎక్కువ అయ్యారు కదా మీ కపుల్, అంటే మీ పేరుకి, మీ టామ్ అండ్ జెర్రీ పేరుకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. నువ్వు నేను ప్రేమలో కదా. యాజ్ ఎ యాక్టర్గా ఉంటుంది కదా, అమ్మో కొంచెం పొట్ట స్టమక్ రాకూడదు, కొంచెం పింపుల్ రాకూడదు, అంటే స్కిన్ కేర్ కానీ ఫిజిక్ కేర్ కానీ. సో ఎలా తీసుకుంటారు మీరు పర్సనల్గా? ఎప్పుడు ఒకే ఫోకస్లో ఉండదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే సమ్టైమ్స్ చాలా ఇన్వెస్టెడ్గా ఉంటాను, ఇలానే చేయాలి, ఇలానే వర్కౌట్ చేయాలి, ఇలా ఈ డయట్లోనే ఉండాలి. సో టైం దొరికినప్పుడు జిమ్కి వెళ్ళాలి అండ్ ఇదంతా చేస్తున్న స్కిన్ కేర్ చేసుకోవాలి, ఇదంతా ఉంటుంది, ఒక సబ్కాన్షియస్లో ఉంటుంది. కానీ ఎప్పుడు వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుందో అప్పుడు 1 by 1 అదంతా ప్రయారిటీ తక్కువ అయిపోతుంటుంది. ఎందుకంటే వర్క్ ఎక్కువ చేసినప్పుడు అది ఏదో ఒక రిలీఫ్ కావాలి అనిపిస్తుంది. సో రిలీఫ్ మనకి యాజ్ హ్యూమన్స్ ద మెయిన్ రిలీఫ్ ఇస్ ఫుడ్. సో ఫుడ్లో ఏదో ఒకటి అట్లీస్ట్ ప్లీజ్ ఆ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకో అన్నట్టు ఉంటుంది. సో అది ఒక్కరోజు స్టార్ట్ అయ్యి మళ్ళీ 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 రెగ్యులర్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి అలానే అయింది. నాకు ఒక ఇంజరీ అయింది షూట్లో. సో అప్పుడు జిమ్ స్టార్ట్ చేశాను. ఒక ఆటో సీన్ చేస్తున్నప్పుడు ఆటో వెళ్తూ ఉంటుంది మార్కెట్లో, ఫ్రెష్ ఆటోని స్టాప్ చేయాలి. దొంగ లోపల ఉంటాడు, దొంగని ఆటో నుంచి తీసుకుని కొట్టాలి దొంగని. సో ఆటో వెళ్తూ ఉన్నప్పుడు రన్నింగ్ ఆటోలో నేను రన్నింగ్లో వెళ్ళి తీసుకోవాలి, కానీ ఆటో ఆగిపోయింది అక్కడ. ఆటో ఆగిన వల్ల నా రన్నింగ్ స్పీడ్ నేను తగ్గించలేదు. అక్కడ నేను ముందుకు వెళ్ళిపోయాను, అప్పుడు వెనక నుంచి ఆటోని పట్టుకున్నాను, అప్పుడు లాగేసింది, షోల్డర్లో ఇంజురీ అయింది. సో అప్పటి నుంచి జిమ్ కొంచెం రెగ్యులర్ లేదు. సో జిమ్ రెగ్యులర్ లేదంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డయట్, జిమ్కే వెళ్ళట్లేదు, డయట్ ఎందుకు అని. సో డయట్ మీద కాంప్రమైజ్ అయిపోయాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి మీరు సో ఇది ఒక మోటివేషన్ గా తీసుకుంటాను. ఈ ఇంటర్వ్యూ వల్ల ఒక మోటివేషన్ మళ్ళీ వచ్చింది. సో హెయిర్, మీ హెయిర్ కేర్ ఎలా ఉంటుంది? కానీ అబ్బాయిలకి చాలా ఇంపార్టెంట్ కదా హెయిర్ అండ్ బియర్డ్ కదా. ఎక్కడ షాప్కి సలూన్కి వెళ్ళినా కూడా ఏ షేప్ చాలా జాగ్రత్త,
అండ్ హెయిర్ చాలా నాకు ఇలానే కావాలి అన్న రిక్వైర్మెంట్స్ బేసిక్ గా యాక్టర్స్ ఉంటూ ఉంటుంది కదా. అవును. సో మీరు పర్టికులర్ ఏమైనా సలూన్ ఉందా? పర్టిక్యులర్ సలూన్ ఉంది బెంగళూరులో, కానీ ఇప్పుడు చెన్నై, హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నాను, చేంజ్ అవుతూ ఉంటది. అప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే ఎక్కువ ఏం చేయొద్దు, ఈ లుక్ ని మెయింటైన్ చేయాలంటే, ఎందుకంటే వి కాంట్ డూ ఎనీథింగ్. నెక్స్ట్ డే షూట్ ఉంటది, ఆ కంటిన్యూషన్ అలానే ఉంటది. సో ఎక్కువ లుక్ మేక్ ఓవర్ చేంజ్ చేయాలంటే అది ఇక్కడ కుదరదు. సో ఏం చేయకుండా అదొక అడ్వాంటేజ్ కూడా మాకు. ఏం చేయొద్దు, ఇలా కంటిన్యూటీ ఉంది, లైట్ గా గ్రోమ్ చేసి పెట్టాలి అంటూ ఉంటారు. సో అంతే. ఓకే.